చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్నగా ఉన్నాయి. ఏం పర్లేదులే, రిస్క్ ఏం లేదు అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ మేఘాంశ, మీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. చిన్న స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉంటే రిస్క్ తక్కువ, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇది రాంగ్. బిగ్గర్ స్టోన్స్ ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ చిన్న స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ లోంచి స్లిప్ అయిపోయి బైల్ డక్ట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు జాండీస్ కాజ్ చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి స్టోన్ స్లిప్ అయ్యి ప్యాంక్రియాటిక్ డక్ట్ లో కూడా బ్లాక్ చేస్తుంది. అప్పుడు ప్యాంక్రియాటిస్ అనే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్యాంక్రియాటిస్ అనేది చాలా డేంజర్. ఇది మల్టిపుల్ ఆర్గాన్స్ ని అఫెక్ట్ చేసి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్, సివియర్ ఐసీయూ రిక్వైర్మెంట్ వరకు కూడా దారి తీయచ్చు. ఇది చాలా డేంజర్. బిగ్ స్టోన్ అట్ ద మోస్ట్ ఏం చేస్తుందంటే గాల్ బ్లాడర్ నెక్ ని బ్లాక్ చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వచ్చు, కానీ మేజర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ వరకు అయితే పోకపోవచ్చు జనరల్ గా. బట్ ఈ స్మాలర్ మల్టిపుల్ స్టోన్స్ అనేది చాలా రిస్క్ తో కూడిన థింగ్. సో మీకు గనక ఇలా చిన్న స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు బెటర్ టేక్ ఏ సర్జికల్ ఒపీనియన్. మీ సర్జికల్ సర్జన్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఈ మీకు సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఆపరేటెడ్. ఈ చిన్న స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఈ స్టోన్ స్లిప్ అయ్యి ప్రాబ్లం లోకి వెళ్లే బదులు దీన్ని సిమ్టమ్స్ రిస్క్ లేనప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం బెటర్.